హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు మరో మంచి వీడియో ఫ్రెండ్స్. శ్రీరామ నవమి కదా, అందరికీ ముందుగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. రాముల వారి పుట్టినరోజే రాముల వారి కళ్యాణం జరగడం చాలా విశేషం. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, శశి అండ్ శశి వ్లాగ్స్. ఈరోజు శ్రీరామనవమి కదా ఫ్రెండ్స్, పూజ చేసుకున్నాను. ఇలాగా కొంచెం పానకం పెట్టాను ఫ్రెండ్స్. కొంచెం యాలకులు, మిరియాలు అందరికీ తెలుసు పానకం చేయడం. మిరియాలు వేసి కొంచెం బెల్లం పెట్టి కలిపేసి పానకం పెట్టాను ఫ్రెండ్స్. అలాగే రాముల వారికి ఇష్టమైంది వడపప్పు, బెల్లం, కొన్ని పళ్ళు ఉంటే పెట్టాను ఫ్రెండ్స్. ఇలా పూజ చేసుకున్నాను. నా పూజ ఎలాగుందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మాకు ఇక్కడ గ్రామం ఫ్రెండ్స్. అప్పుడు పాత కాలం నుంచి వస్తున్న ఆచారం ఏంటంటే రాముల వారి కళ్యాణం సంవత్సరానికి ఒకరు చేసుకుంటారు ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం పెట్టి చేసుకుంటారు ముందుగా అనుకొని. వాళ్ళ ఇంటి నుంచే అంతా సారీ అంతా వస్తుంది రాముల వారికి. సారీ అన్నీ రాముల వారికి కళ్యాణంకి కావాల్సిన సామాన్లన్నీ రాముల వారికి తీసుకొస్తారు వాళ్ళ ఇంటికాడి నుంచే. వాళ్ళే కంకణాలు కట్టుకొని రాముల వారికి పెళ్లి చేస్తారు. అదే చూపిద్దామని చూపిస్తున్నాను మీకు. నేను ఇలా రెడీ అయ్యాను ఫ్రెండ్స్. ఏం లేదు, సింపుల్గా రెడీ అయ్యాను. పూజ అయింది. రాముల వారు సారి తీసుకెళ్తున్నారని బయటికి వచ్చాను ఫ్రెండ్స్, చూద్దామని, అలాగా మీకు చూపిద్దామని. మాకు పాత రాముల వారు చాలా పురాతనమైంది రాముల వారి గుడి ఫ్రెండ్స్. మాకు రాముల వారు సారి పట్టుకెళ్తున్నారు. ఎవరింటికాడి నుంచి పట్టుకెళ్తారో వాళ్ళే కళ్యాణం చేస్తారు రాముల వారికి, సీతమ్మ వారికి. ఈ రాముల వారి గుడి ఫ్రెండ్స్ మాకు పురాతనమైన దేవాలయం. ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి కూర్చొని కొద్దిసేపు దర్శనం చేసుకుని వెళ్తే చాలా బాగుంటుంది. అది మేము పుట్టుక ముందు నుంచి ఉంది ఫ్రెండ్స్ దేవాలయం. రాముల వారు జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా అందంగా ఉంటుంది విగ్రహాలు. ఇలా నిల్చొని ఉంటాయి ఫ్రెండ్స్. దేవుడు అలా నిల్చొని చూస్తున్నట్టే ఉంటారు. ఆంజనేయ స్వామి వారు. పంచముఖ ఆంజనేయ స్వామి. జనాలు ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్, బాగా చూపించలేదు. బయటన కళ్యాణం చేస్తారు ఫ్రెండ్స్. గుళ్ళోని చిన్నగా ఉంటుంది ప్లేస్. బయటన స్టేజ్ వేసి బయటన ప్లేస్ ఉంది, అక్కడ చేస్తారు రాముల వారి కళ్యాణం. ఇంకా ఇలా నేను దేవుడికి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మా ఇంట్లోని పానకం, వడపప్పు, 4 యాలక్కాయలు కొంచెం చేశాను ఫ్రెండ్స్ పానకం. సరిపోతుంది, అదే మేము కొద్దిగా తాగుతాం. పూజ చేసుకుంటున్నాను. ముందు పానకం, వడపప్పు పెట్టేసి ఇప్పుడు అన్నీ సర్దీశాను. ఇంకా దీపాలు వెలిగించాలి. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. నా రామయ్య తండ్రి, మా ఇంట్లో రామయ్య తండ్రిని ఇలా పూజించుకున్నాం మేము. జై శ్రీరామ్, జై ఆంజనేయాయ, జై సీతమ్మ తల్లి, జై లక్ష్మణ స్వామి. ఇలా పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.
మీకు కూడా అలా అనిపిస్తుందా ఫ్రెండ్స్? పూజ చేసుకోగానే కొంచెం పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టు నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. పాజిటివ్ ఎనర్జీ కొంచెం గెయిన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది పూజ చేసుకోగానే. పూజ చేసుకొని రాముల వారి కళ్యాణంకి చూడడానికి వెళ్ళాను ఫ్రెండ్స్. ఇది రాముల వారి కళ్యాణం ఇంకా మొదలైంది ఇప్పుడే. చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. జీలకర్ర బెల్లం పెడుతున్నారు రామయ్య తండ్రికి, సీతమ్మ వారికి జీలకర్ర బెల్లం పెడుతున్నారు. గుడ్ ఫ్రెండ్స్, రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణ స్వామి, ఆంజనేయ, రాముల వారి పరివారం జీలకర్ర బెల్లం పెట్టారు ఫ్రెండ్స్. కళ్యాణం చివరి వరకు అలా చూసుకుని చాలా బాగా చేశారు. చాలా బాగా అనిపించింది. ఈ సంవత్సరం వీళ్ళు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ రాముల వారికి, సీతమ్మ వారికి కళ్యాణం. అలా సంవత్సరానికి ఒకరు చేసుకుంటారు. ఇప్పుడు సీతమ్మ వారికి మాంగళ్య ధారణ జరుగుతుంది ఫ్రెండ్స్. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. ఇప్పటి నుంచో వస్తున్న ఆచారమే ఫ్రెండ్స్ అది. మాకు ఇప్పుడుది కాదు, ఎప్పుడుదో పురాతనమైన ఆచారం అది. ఈ మాంగళ్య ధారణ జరుగుతుంది. నేను దండం పెట్టుకుంటున్నాను. జై శ్రీరామ్. మీరు చూస్తారని వీడియో తీశాను ఫ్రెండ్స్. సీతమ్మ వారిది, రాముల వారిది కళ్యాణం చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. కన్నుల పండుగగా అందరికీ సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్య సమృద్ధి అభివృద్ధి ఇవ్వాలని మనస్ఫూర్తిగా రామయ్య తండ్రిని, సీతమ్మ వారిని దండం పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ రాముల వారి కళ్యాణం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతామాత, జై శ్రీరామచంద్ర ప్రభుజీ, జై శ్రీరామ్. మీరందరూ చూస్తారని వీడియో తీశాను. దండలు వేస్తున్నారు ఫ్రెండ్స్, కర్పూర దండలు. రాముల వారి కళ్యాణం చివరి వరకు చూసుకొని వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగా జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్ వస్తాయి, నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.